హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే చిట్టి చిట్టి చెగోడీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చెగోడీలా మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అతి సులువుగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే బయట కొనే పని లేకుండా ఈజీగా తక్కువ టైంలో ఇలా మనం హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి బాగా కరకరలాడుతూ గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తారండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి రాగానే టీ టైం స్నాక్గా లేదంటే ఏదైనా కావాలి చేయమంటే అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా సూపర్గా కుదురుతాయండి. ఈవెన్గా మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయండి. తుంచి చూపిస్తేనే తెలుస్తుంది మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ ఈ చిట్టి చగోడీలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. పెద్ద బౌల్ తీసుకోవాలి పిండి మిక్స్ చేసుకోవడానికి. అన్ని కొలతలు ఒక కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి. అదే కప్పుతో ఒక కప్పు నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి, బయట కొన్నదైనా తీసుకోవచ్చు. రెండు సమానంగా తీసుకోవాలండి. ఈ పిండిని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకున్నాను. వాటర్ మరిగే వరకు పిండిలో మనం ఇక్కడ వాము వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా వాము ఫ్లేవర్ చెగోడీల్లో చాలా బాగా వస్తుంది. వాము వేసుకున్న తర్వాత పిండిలో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆ పిండిని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో మొత్తం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. 2 కప్పుల పిండికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి పిండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారించుకోవాలండి. స్టవ్ మీద నుంచి కిందికి దించుకున్న తర్వాత చూడండి, కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందైతే ఇలా కాస్త చల్లారించుకోవాలి. కాస్త గోరువెచ్చుకున్నప్పుడు మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఇంకా హెల్తీగా కూడా. బయట కొనేవి మంచిగా ఉండవని తినడానికి కాస్త ఇబ్బంది పడతారండి. పిల్లలైతే తినేస్తారు. మనం ఇలా హెల్తీగా ఇంకా హైజీనిక్గా ఇలా రెడీ చేసి పెట్టండి, పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పిండి కాస్త గట్టిగా అనిపిస్తే మనం ఇలా వాటర్లో డిప్ చేసుకొని చేతిని ఇలా బాగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిలో మనం వాటర్ ఏమీ వేసే అవసరం ఉండదండి. మనం ఉడికించేటప్పుడు ఎంత వాటర్ వేసామో అదే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేటప్పుడు మనం చేతిని ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు చెగోడీలు అంత గుల్లగా వస్తాయండి. పిండిని బాగా మిక్స్ చేయకపోతే మనకు ఆయిల్లో వేసినప్పుడు ఆ చెగోడీలు పేలుతాయండి. ఇంకా చాలామంది అంటారు చెగోడీలు చాలా సాఫ్ట్గా రావు, క్రిస్పీగా రావు అంటారు. కానీ ఇలా మనం పిండిని మిక్స్ చేసుకొని ఇలా నేను చెప్పినట్టు ఫ్రై చేసుకుంటే చెగోడీలు మాత్రం క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కౌంటర్ టాప్ లేదంటే చాపింగ్ బోర్డ్ మీద ఇలా తాల్చుకోవాలండి. మనం చాలా తొందరగా చెగోడీలు చేసుకోవచ్చు. ఇలా తాల్చుకుంటే మనం అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో చిన్న చిన్న చెగోడీల్లా ఒత్తుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా అన్ని వైపుల్లో ఈజీగా ఇలా తాల్చుకోవాలండి ఈక్వల్గా. ఇప్పుడు ఇలా
వేలికి చుట్టుతూ మనము చెగోడీలా చుట్టుకోవాలండి. ఎడ్జెస్లో ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేయాలండి, లేదంటే మనము ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతాయండి చెగోడీలు అయితే. ఇలా ప్రెస్ చేస్తూ చెగోడీలను చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని తాల్చుతూ ఇలా చెగోడీలా చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగతా పిండితో ఇలా చుట్టి తీసుకోవాలండి. వేలికి ఇలా చుట్టి ఎడ్జెస్లో ప్రెస్ చేయాలండి, లేదంటే మనకు ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతాయి అవి. ఇదే విధంగా అన్ని చెగోడీలను చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. 1 బై 1 అన్నీ చేసుకోవాలండి. ఎక్కువగా టైం ఏం పట్టదండి, ఇలా మనం తాల్చి తీసుకోవాలి. లేదంటే మీరు జంతికల గొట్టంలో ఒత్తేసైనా ఇలా తీసుకున్న తర్వాత ఇలా చుట్టుకోవచ్చు వేలికి, అలా అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా చాపింగ్ మీడియం మీద చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత చేసేటప్పుడు మనం కొన్ని ప్లేట్లో వేసుకొని ఇలా పైన క్లాత్ వేసి ఉంచాలండి, లేకుంటే తడి ఆరిపోతాయండి. ఇప్పుడు ఇలా అన్నీ చెగోడీలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని వేడి చేసుకోవాలండి, మరీ వేడిగా ఉండొద్దు. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేడి చేసుకొని మంటను మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని చెగోడీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చెగోడీలను మనము ఇక్కడ 2 సార్లు ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ అన్ని వైపుల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం మాత్రమే ఫ్రై చేస్తున్నానండి, తర్వాత సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి, ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మరొకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఈ చెగోడీలు అయితే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చెగోడీలను 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచి తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చెగోడీలను కూడా జాలి గరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను అదే ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను సెకండ్ సారి ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేవాలి. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చినా కానీ టేస్ట్ అంత బాగుండేదండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులు ఈక్వల్గా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి చెగోడీలు అయితే. ఇలా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ చెగోడీలని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ చెగోడీలు మనం జాలి గరిటెలో తీసుకోవాలి. చూడండి, 2 సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి చెగోడీలు అయితే. ఇప్పుడు ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ముందుగా ఫ్రై చేసుకున్న చెగోడీలు అన్నిటినీ 1 బై 1 వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి, సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వస్తాయో. చాలా క్రిస్పీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగగానే ఇవ్వచ్చండి. టీ టైం స్నాక్గా, లేదంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో. ప్రతి చెగోడీ కూడా చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మీకు 2-3 తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. ఇలా చేసిన చెగోడీలను మనం ఒక 15 రోజుల పాటు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. కానీ ఇలా చేస్తే ప్లేట్ పిల్లలు అలా ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా గుల్లగా భలే రుచిగా వస్తాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. లోపల వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం
టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.